వెల్కమ్ బ్యాక్ టు డే 8 ఆఫ్ సెల్ఫ్ లవ్ సిరీస్ వీడియో అనమాట. సో చాలా వర్క్స్ ఉండడం వల్ల నేను అప్పుడే ఇంట్లోకి వచ్చి జస్ట్ ఒక క్లిప్ మీకు చూపిస్తున్నాను. సో డే 8లో మన టార్గెట్ ఏంటి అంటే వీడియో ఫార్వర్డ్లో చూసేయండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. సో మనం సక్సెస్ఫుల్గా 1 వీక్ అయితే కంప్లీట్ చేసేసాం. చిన్నగా ఒక్కొక్క హ్యాబిట్ మనం అలవాటు చేసుకుంటూ వస్తున్నాం. ఏది సడన్గా అలవాటు అవ్వదు, బట్ చిన్నగా మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు ఒక పెద్ద చేంజ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇది నేను బాగా బిలీవ్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. నా నోట్బుక్ మీకు చూపించేస్తున్నాను అండ్ ఇక్కడైతే నేను బుక్ పట్టుకొని కూర్చొని బుద్ధిగా చదివేసుకుంటున్నాను అనమాట. సో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి చదవాలి. సో అందులో పార్ట్గా మనం ఈ డే 8లో ఒక మంచి బుక్ చదవడం అనమాట మన టార్గెట్. సో బేసిక్గా ఇది నాకు అలవాటు లేదు. బుక్ అంటే ఎగ్జామ్స్ అప్పుడు చదువుతూ ఉంటాను. స్పెసిఫిక్గా ఒక పర్టిక్యులర్ బుక్ చదవాలి అని నాకైతే హ్యాబిట్ లేదనమాట. బట్ ఇప్పుడు నేను అలవాటు చేసుకుంటున్నా. అది మంచి థింగ్ కూడా. సో ఒక మంచి హ్యాబిట్ కూడా. సో మీరు రీసెంట్గా ఏం బుక్స్ చదివారు ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ తెప్పించాను, కానీ అదైతే చదవలేదన్నమాట. మా చెల్లి అయితే చదివేసింది. సో ఇంకా ఎలాగో వీడియో నేను షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా సబ్జెక్ట్స్ కొంచెం చదివాను, అందులో ఇంట్లో ఉన్న ఒక బుక్ చదివాను. సో ఇలా చదువుతూ ఉంటే ఎప్పుడు స్క్రీనింగు, టీవీ, ల్యాప్టాప్ ఇలాగే కాకుండా మనం బుక్స్ చదువుతున్నప్పుడు మన నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వొకాబులరీ అండ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో క్రియేటివిటీ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా పెరుగుతుందన్నమాట. సో మనం తెలియని కొత్త విషయాలు ఒక పుస్తకం చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక మంచి బుక్ ద్వారా ఎంతో నాలెడ్జ్ మనం గెయిన్ చేయొచ్చు అనమాట. డెఫినెట్గా ఇది నేనైతే బిలీవ్ చేస్తాను. సో మీకు హ్యాబిట్ ఉందా లేదా అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు కూడా యాక్చువల్గా లేదు, బట్ ఇప్పటి నుంచి నేను అలవాటు చేసుకుందామని అనుకుంటున్నాను. సో మన డేట్లో పార్ట్గా డెఫినెట్గా మనం ఒక మంచి బుక్, అది 3 డేస్ పట్టనివ్వండి, 1 వీక్ పట్టనివ్వండి, 1 మంత్ పట్టనివ్వండి, రోజుకి 2 పేజెస్ మనం చదివినా చాలు. 1 మంత్లో 60 పేజెస్ చదివేస్తూ ఉంటాము. సో ఒక మంచి కొత్త విషయం నేర్చుకుంటాము, వర్డ్స్ నేర్చుకుంటాం, మాట్లాడడం, రాయడం మనకి బెటర్ అవుతూ ఉంటుంది. బుక్లో ఎలాగో చదువుతాం కాబట్టి పక్కన రాయాలనిపిస్తుంది మనకి. సో రాయడం వల్ల రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, రీడింగ్ ఒక రిలాక్సేషన్ అవుతుందన్నమాట. కొంచెం సేపు ఒక బుక్ చదివామనుకోండి, మనం టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. కొత్త పదాలు నేర్చుకుంటాం. అందులో ఏదో ఒకటి డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద డే మనకి ఒక విషయం అయితే ఒక కన్క్లూషన్కి వచ్చేస్తుంది. అందులో ఒక మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, ఒక డెఫినెట్గా ఒక నీతి అనేది, మనం మోరల్ అనేది ఎండ్ ఆఫ్ ద బుక్ డెఫినెట్గా నేర్చుకుంటాము. సో ఆ బుక్లో ఏదో ఒకటి డెఫినెట్గా ఉంటుంది, ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. సో రిలాక్సేషన్ అనమాట, డెఫినెట్గా మనకి యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఒక రిలాక్సేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది బుక్ చదవడం వల్ల. అండ్ మోటివేషన్, సో మోటివేషన్ బుక్స్ ఈ మధ్య చాలా మనం కమ్యూనికేషన్ స్కిల్స్కి అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్కి చాలా బుక్స్ ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్ గురించి, అలాగే సెల్ఫ్ గ్రోత్ గురించి కొన్ని బుక్స్, రిచ్ అవ్వడం గురించి, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఇలా చాలా బుక్స్ మనం చదువుతూ ఉంటే డెఫినెట్గా మనకి సెల్ఫ్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. మనకి తెలియని చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో నేనైతే కాన్సన్ట్రేట్గా చదివాను అనుకోండి, ఒక రోజులో ఒక హాఫ్ బుక్ అలా చదివేస్తాను అనమాట కాన్సన్ట్రేట్ చేస్తే. సో రోజు కొంచెం చదివితే నా క్యూరియాసిటీ పెరిగేస్తుంది అనమాట. ఒక బుక్ స్టార్ట్ చేశాను అనుకోండి, నేను ఇంకా నెక్స్ట్ పేజ్లో ఏముంది అని క్యూరియాసిటీ పెరిగేసి వెంటనే అయిపోగొట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా బుక్ చదివితే నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది. సో నేను దాన్ని కంటిన్యూ చేసేస్తాను అనమాట. సో మీకు అలా కాకపోతే, మీకు కుదిరితే ఖాళీగా ఉంటే డెఫినెట్గా ఒక బుక్, మంచి బుక్ అయితే చదవడానికి ట్రై చేయండి. సో ఇంట్లో ఒక బుక్ ఉండింది, నేనైతే అది చూస్తూ ఉన్నాను అనమాట. అక్కడక్కడ కొంచెం మెయిన్ పాయింట్స్, హైలైట్స్ అవి చూస్తూ ఉంటాను. ఇదివరకైతే న్యూస్ పేపర్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ న్యూస్ పేపర్లో ఒక ఎండింగ్లో వేస్తారనమాట ఒక స్టోరీ, అదైతే నేను డెఫినెట్గా కంప్లీట్గా చదివేదాన్ని. ఒక మోరల్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో ఇప్పుడు పేపర్ అయితే ఇంట్లో వేయించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి. యాప్స్ అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. ఇలాగ చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు అవైలబుల్ ఉన్నది బుక్కే కాకపోయినా
అట్లీస్ట్ యాప్లో అయినా మీరు చదవడానికి ఆర్ వినడానికి ప్రిఫర్ చేయండి. చాలా మంచిగా అనిపిస్తుంది. స్ట్రెస్ రిలాక్స్ అవుతుంది. సో రిలాక్స్గా అనిపిస్తుంది, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. ఒక మంచి నాలెడ్జ్ని అయితే ఎండ్ ఆఫ్ ద డే మీరు గెయిన్ చేస్తారు. సో డే 8లో పార్ట్ అయితే రీడ్ ఏ బుక్ అనమాట. ఒక మంచి బుక్ చదవండి. సో మన డే టార్గెట్ అయితే మనం రీచ్ అయిపోయాం. సో చిన్న చిన్నగా అలవాటు చేసుకోవాలి. వీడియో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ సిరీస్ ఎలా అనిపించింది, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.